ప్రపంచవ్యాప్తంగా ఉన్న శివభక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎదురుచూసే పవిత్ర అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది కూడా ఘనంగా కొనసాగుతోంది. యాత్ర ప్రారంభమైన కేవలం 3 రోజుల్లోనే వేలాది మంది భక్తులు బాబా బర్పాని దర్శనం చేసుకోవడం విశేషం. మరోవైపు భక్తుల భారీ రద్దీ కారణంగా అధికారులు కీలక సూచనలు జారీ చేశారు. జూలై 3న ప్రారంభమైన అమర్నాథ్ యాత్రకు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. యాత్ర ప్రారంభమైన తొలి 3 రోజుల్లోనే 56,961 మంది భక్తులు పవిత్ర అమర్నాథ్ గుహలోని సహజ సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. ఇందులో ఆదివారం ఒక్కరోజే 24,648 మంది భక్తులు దర్శనం చేసుకోవడం ప్రత్యేకం. అంతకుముందు 2 రోజుల్లో 32,000 మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నారు. దీంతో మొత్తం యాత్రికుల సంఖ్య 56,000 మార్కును దాటింది. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో సహజంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకోవడం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. అందుకే దేశవ్యాప్తంగా ఉన్న శివభక్తులు ఈ యాత్రలో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తారు. అమర్నాథ్ యాత్ర ప్రస్తుతం 2 ప్రధాన మార్గాల ద్వారా కొనసాగుతోంది. ఒకటి అనంతనాగ్ జిల్లాలోని సాంప్రదాయ పహల్గా మార్గం, ఇది సుమారు 48 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. మరొకటి గందర్బల్ జిల్లాలోని బాల్తాల్ మార్గం, ఇది సుమారు 14 కిలోమీటర్ల దూరం మాత్రమే కావడంతో చాలా మంది భక్తులు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఆదివారం గృహ ప్రాంతంలోని మేఘావృత వాతావరణం ఉన్నప్పటికీ భద్రతా ఏర్పాట్లు, అధికారుల సమన్వయంతో యాత్ర ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగింది. రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో జమ్మూ, బాల్తాల్, నువ్వాన్ బేస్ క్యాంపుల్లో భారీ రద్దీ నెలకొంది. వేలాది మంది యాత్రికులు తమ వంతు కోసం వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. జూలై 9 వరకు ఉన్న రిజిస్ట్రేషన్ స్లాట్లు పూర్తిగా నిండిపోయాయని వెల్లడించారు. అందువల్ల ముందస్తు నమోదు చేసుకుని భక్తులు వెంటనే ప్రయాణం ప్రారంభించకుండా కొత్త స్లాట్లు అందుబాటులోకి వచ్చే వరకు వేచి ఉండాలని సూచించారు. ప్రస్తుతం చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ ఉన్న యాత్రికులకు మాత్రమే కశ్మీర్ వైపు అనుమతిస్తున్నారు. రిజిస్ట్రేషన్ లేకుండా వచ్చిన వారిని చెక్పోస్టుల వద్ద నిలిపివేస్తున్నారు. జమ్మూలోని టోకెన్ రిజిస్ట్రేషన్ కేంద్రాల వద్ద కూడా భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఆదివారం మాత్రమే సుమారు 5,000 మంది నమోదు చేసుకుని భక్తులకు తర్వాత తేదీల్లో యాత్ర చేసేలా అధికారులకు ఏర్పాటు చేసినట్టు సమాచారం. యాత్రా మార్గాల వెంట భద్రతా బలగాలు, వైద్య బృందాలు, విపత్తు నిర్వహణ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తున్నారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. మొత్తానికి ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు భక్తుల స్పందన విశేషంగా కనిపిస్తోంది. ప్రారంభమైన 3 రోజుల్లోనే దాదాపు 57,000 మంది బాబా బర్పాని దర్శనం చేసుకోవడం ఈ యాత్రపై ఉన్న విశ్వాసానికి నిరసనగా నిలుస్తోంది. 57 రోజుల పాటు సాగే ఈ పవిత్ర యాత్ర శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి రోజున ముగియనుంది.